వారు దాన్ని కబ్జా చేయడమే దినచర్యగా పెట్టుకుని ఎన్నో కబ్జా చేసేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రభుత్వ భూములు అవ్వచ్చు, ప్రభుత్వం పేదలకు ఇచ్చినటువంటి అసైన్ భూములు అవ్వచ్చు, అలాగే తాతల ముత్తాతల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వంగా వచ్చే బలహీన వర్గాల భూములు అవ్వచ్చు, అన్ని కూడా బందిపోటు ముఠాల్లాగా అధ్యక్ష ఈ వైసీపీ మాఫియా వారందరూ కూడా దీన్ని కబ్జా చేశారు అధ్యక్ష. ఎక్కడ ఖాళీ జగ కనపడితే అధ్యక్ష, చెరువులు కనపడినా లేదు, ఇంకా ఎలాంటి అసైన్ భూములు కనపడినా కూడా గద్దల్లా వైసీపీ నాయకులు అధ్యక్ష వాలిపోయారు అధ్యక్ష. అధ్యక్ష, అన్నపూర్ణగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భూ కబ్జాదారులకు కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి చేశాడు అధ్యక్ష. అధ్యక్ష, గతంలో కోర్టులలో మనం చూస్తుంటే కోర్టుకు ఏదైనా కేసులు ఉన్నాయంటే అది కుటుంబం మధ్యలో ఉన్నటువంటి వివాదాలు అవ్వచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్య వివాదాలు ఎక్కువ ఉండే అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఈ వైసీపీ ప్రభుత్వంలో అధ్యక్ష ఎక్కువగా భూ వివాదాలు ఉన్నాయి అధ్యక్ష. బెదిరింపులు, బలవంతపు రిజిస్ట్రేషన్లు, దాడులు, దౌర్జన్యాలు, నకిలీ పత్రాలతో భూ దురాక్రమణ చేసిన వైసీపీ నాయకుల వెంట అక్రమార్కుల కోసం అధ్యక్ష వాళ్ళు తొలగించడం కోసమే ఈ యొక్క చట్టం తీసుకురావడం మేము ఆలోచన చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధ్యక్ష ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అధ్యక్ష PGRS అనేది మేము 15/6/2024 ప్రారంభించారు అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజు నుంచి ఈరోజు చూసిన అధ్యక్ష అందరూ చూడాలి అధ్యక్ష. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దాదాపుగా 79,907 గ్రీవెన్స్లు అధ్యక్ష. చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఇలాంటి గ్రీవెన్స్ వచ్చాడు అధ్యక్ష. ల్యాండ్కి సంబంధించిన గ్రీవెన్స్లు ఏదైతే PGRS ద్వారా 99,907 వచ్చినాయి అధ్యక్ష. దాంట్లో ల్యాండ్ గ్రాబింగ్వి 8,978 అధ్యక్ష. అంటే ఏ స్థాయిలో అంటే గ్రీవెన్స్ రోజుకి దాదాపుగా 500 వస్తూ ఉంటాయి. సండేస్ లేవు, పండుగలు లేవు అధ్యక్ష. యావరేజ్ తీస్తే 500 వస్తూ ఉంటే రోజుకి 55 చొప్పున ల్యాండ్ గ్రాబింగ్ ఉంటున్నాయి అధ్యక్ష. అంటే ఎలా గత 5 సంవత్సరాల్లో పరిపాలన జరిగిందో మనకి దానికి నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష, ప్రైవేట్ వ్యక్తుల భూములతో పాటు అధ్యక్ష వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందినటువంటి భూములు కూడా ఈ దురాక్రమణ పోయినట్లు ఫిర్యాదులు చాలా వచ్చినాయి అధ్యక్ష. సమస్య తీవ్రతను గుర్తించి అధ్యక్ష ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఏపీ దురాక్రమణ నిరోధక చట్టం 1982 చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో మరింత కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి అధ్యక్ష గుజరాత్ భూ దురాక్రమణ నిరోధక చట్టం 2020 మాది ఒక మంచి కఠినమైనటువంటి బిల్ తీసుకురావడం అదే ఆలోచన చేసాం అధ్యక్ష. అప్పుడు అధ్యక్ష ప్రభుత్వ ఆదేశాల మేరకు అధ్యక్ష రెవెన్యూ శాఖ ఒక కమిటీని నియమించింది అధ్యక్ష. ఆ కమిటీలో అధ్యక్ష రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు న్యాయ శాఖకు సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు అధ్యక్ష. ఆ కమిటీ గుజరాత్ భూ దురాక్రమణ నిరోధక చట్టం 2020 తరహాలోనే ఏపీ దురాక్రమణ నిరోధక చట్టం రూపొందించాలని చెప్పేసి ప్రతిపాదన చేసింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ కమిటీ 1982 ఏదైతే అప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క నిరోధక చట్టం ఉందో దాంతోపాటు గుజరాత్ భూ దురాక్రమణ చట్టం, అలాగే అస్సాం, కర్ణాటక ఇవన్నిటి కూడా చూసుకుని, అలాగే అధ్యక్ష ఏదైతే అస్సాం చట్టం ఉందో భూ దురాక్రమణ నిర్వచనం ఏంటంటే ఈ నిర్వచనం ప్రకారం అధ్యక్ష భూ దురాక్రమణదారుల్ని భూమిని కబ్జా చేయడం మాత్రమే కాకుండా కబ్జా చేయడానికి ప్రయత్నించిన అది కూడా ఎటువంటి బలాన్ని ఉపయోగించకుండా చేసినప్పటికీ కూడా అది కూడా భూ దురాక్రమే కింద అవుతుందని చెప్పేసి ఏదైతే వాళ్ళు నిర్వహించారో దాన్ని ఆదేశంగా పెట్టుకున్న అధ్యక్ష మేము 4/10/2024 ఒక వర్క్షాప్ పెట్టుకున్నాం అధ్యక్ష. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, మా CCLA గారు, ఇతర కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ అందరి నుంచి కూడా సవాల్ తీసుకున్నాం అధ్యక్ష. వారు ఇచ్చినటువంటి సలహాలు అన్ని తీసుకుని ఈ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని చట్టాలను కూడా పూర్తిగా అధ్యయనం చేసి ఈ బిల్లులో పొందపరచడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గుజరాత్ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష గ్రామీణ ప్రాంతం గతంలో ఉన్నటువంటి 1982 అయితే చట్టం ఉండింది అధ్యక్ష అది కేవలం పట్టణ ప్రాంతాలకు ఉండేది అధ్యక్ష. కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లో కూడా విలువలు పెరిగిన తర్వాత భూ కబ్జాలు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి తప్పకుండా ఇది గ్రామీణ ప్రాంతంగా ఉండాలనే విధంగా గుజరాత్లో చేసినటువంటి సవరణలు ఇక్కడ చేసిన అధ్యక్ష. చర్యలు అలాగే ఏదైతే శిక్ష కూడా అధ్యక్ష, ఎందుకంటే పొందపరిచిన 17 అంశాలు కూడా మీకు మళ్ళీ చెప్తారు కాబట్టి ఆ శిక్ష గురించి మళ్ళీ చెప్తారు అధ్యక్ష. గుజరాత్ భూ దురాక్రమణ నిరోధక చట్టంలోని ముఖ్య అంశాలు ఏంటంటే అధ్యక్ష చట్టం పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు కూడా వర్తిస్తుంది. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తుంది. నేరం నిరూపింపబడితే 10 నుంచి 14 ఏళ్ల పాటు జైలు శిక్షతో పాటు కబ్జా చేసిన భూమి యొక్క మార్కెట్ విలువను కూడా సమానంగా అపరాధ రుసుము కూడా వెనక్కి ఇప్పిస్తుంది అధ్యక్ష. అంత కఠినంగా ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. భూ దురాక్రమణ కేసులను విచారించేందుకు గాను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. భూ దురాక్రమణ అక్రమ ఆస్తులు వాటిని కూడా అంటే అతనికి ఉండుంటే మాత్రం అక్రమ ఆస్తులు వాటిని కూడా జప్తు చేసే విధంగా ఈ యొక్క గుజరాత్ చట్టం ఉంది అధ్యక్ష. ఇవన్నీ చూసుకున్న అధ్యక్ష
ఏపీ భూ దురాక్రమణ బిల్లు 2024లోని 17 అంశాలు పొందపరచడం జరిగింది అధ్యక్ష. మొదటి అధ్యక్ష భూ దురాక్రమణ నిర్వచనం అధ్యక్ష. ఈ నిర్వచనం ప్రకారం భూ దురాక్రమణ అంటే ఏదైనా భూమిని దురాక్రమదారుడు బలవంతంగా కానీ బెదిరింపుతో కానీ ఎటువంటి ఫోర్స్ని ఉపయోగించకుండా కానీ ఆక్రమించాలని ప్రయత్నం చేసినా కూడా భూ దురాక్రమణుడుగా పరిగణలోకి వస్తాడు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఆ భూమిపైన చట్టబద్ధమైన అద్దెలు పొందిన, ఆ భూమిపైన ఏవైనా ఒప్పందాలు చేసుకున్నా, ఆ భూమిని బదలాయించాలని చూసినా, ఆ భూమిపైన ఏదైనా నిర్మాణం చేసినా, అమ్మడానికి కానీ అద్దెకి ఇవ్వడానికి కానీ ప్రయత్నించినా కూడా భూ దురాక్రమణే అవుతుంది. రెండవది అధ్యక్ష, ఈ చట్టం అటు పట్టణ ప్రాంతాలతో పాటు ఇటు గ్రామీణ ప్రాంతాలకు కూడా వర్తింపజేస్తుంది. అంటే రాష్ట్రం మొత్తానికి వర్తింపజేస్తుంది అధ్యక్ష. మూడవది అధ్యక్ష, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడం అధ్యక్ష. నాలుగో అధ్యక్ష, భూ దురాక్రమణానికి వ్యతిరేకంగా సివిల్ క్రిమినల్ శిక్షలను సంబంధించిన ఉత్తర్వులు ప్రత్యేక కోర్టు నిర్ణయిస్తుంది. సివిల్ మరియు క్రిమినల్ ప్రొసీడింగ్స్ రెండూ పూర్తయ్యేంత వరకు ఉత్తర్వులు ఇవ్వాలా వద్దా అనేది స్పెషల్ కోర్టుల విచక్షణ లోబడి ఉంటుంది అధ్యక్ష. ఐదో అధ్యక్ష, భూ దురాక్రమణ నేరం రుజువైతే ఆ భూమిని భూ దురాక్రమణదారుడి నుంచి బలవంతంగా నైనా తీసుకుని నిజమైన భూ యజమానికి ఇప్పించేలాగా ఉత్తర్వులు ఇచ్చే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంటుంది. ఆరో అధ్యక్ష, భూ దురాక్రమణకు గురైన భూమి యొక్క మార్కెట్ విలువను సమానంగా నిజమైన భూ యజమానికి భూ దురాక్రమణదారుడు చెల్లించేలా నష్టపరిహారాన్ని ప్రకటించే అధికారం స్పెషల్ కోర్టులకు ఉంటుంది. దురాక్రమణ చేసినటువంటి భూమిపైన వచ్చిన లాభాలను కూడా దురాక్రమణదారుడికి నిజమైన భూమి యజమానికి చెల్లించేలా స్పెషల్ కోర్టులు ఉత్తర్వులు ఇవ్వబడతాయి అధ్యక్ష. స్పెషల్ కోర్టుల ఏడవ అధ్యక్ష, స్పెషల్ కోర్టులకు, సివిల్ కోర్టులకు మరియు సెషన్ కోర్టులకు ఎట్లా అధికారులు ఉంటాయి, స్పెషల్ కోర్టులకు కూడా సివిల్ కోర్టులకు అలాగే సెషన్స్ కోర్టుకు ఉన్నటువంటి అధికారులు ఉంటాయి అధ్యక్ష. ఎనిమిదవ అధ్యక్ష, దీనికోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని నియమిస్తారు అధ్యక్ష. తొమ్మిదవ అధ్యక్ష, భూ దురాక్రమణదారుని పైన బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఉంటుందంట అధ్యక్ష. అంటే తాను దురాక్రమణ చెయ్యలేదు అనేది తానే నిరూపించుకోవాలి అధ్యక్ష. అంటే ఇంతకుముందు ఏంటంటే మనం వాళ్ళని కంప్లైంట్ ఇస్తే మనం నిరూపించుకోవాలి, మా భూమి ఇట్లా వచ్చింది, మాకు ఇలా సంక్రమించింది అనే విధంగా అధ్యక్ష. కానీ దీంట్లో ప్రత్యేకంగా బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ వేరే వ్యవస్థలో ఏదైతే కేంద్రంలో కూడా కొన్ని వ్యవస్థలో ఇలాంటి సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ని కూడా అందరూ చర్చించి అధికారులు అందరూ కూర్చుని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేసి ఈ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఆ దురాక్రమణదారుడికి పైన పెట్టే విధంగా ఈ యొక్క లా తీసుకురావడం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, 10వ అధ్యక్ష, భూ దురాక్రమదారుడికి 10 నుండి 14 ఏళ్ల పాటు జైలు శిక్ష మరియు దురాక్రమణకు గురైన భూమి మార్కెట్ విలువను సమానంగా అపరాధ రుసుము విధింపు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మామూలుగా అయితే వేరే రాష్ట్రాల్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నాయి అధ్యక్ష. నేను చెప్పినట్టుగా అయితే అలా అస్సాంలో అయితే 2 నుంచి 4 ఏళ్ళు ఉంది అధ్యక్ష. గుజరాత్లో కర్ణాటక అధ్యక్ష 7 నుంచి 3 ఏళ్ళు ఉంది అధ్యక్ష. అలాగే గుజరాత్లో కూడా మనకి 10 నుంచి 14 ఏళ్ళు ఉంది సార్. మిగతా అన్ని కూడా 2-3 ఏళ్ళు ఉండటంతో ఎవరికి భయం లేకుండా పోతుంది అధ్యక్ష. అందుకనే 10 నుంచి 14 ఏళ్ళ జైలు శిక్ష పెట్టి నాన్ బెయిలబుల్ ఉండే విధంగా పెట్టే విధంగా ఈ యొక్క చట్టం తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. 11వ అధ్యక్ష, భూ దురాక్రమణ కేసులపై విచారణకు గాను జిల్లా కలెక్టర్ అధ్యక్ష కమిటీ ఏర్పాటు అధ్యక్ష. అలాగే అధ్యక్ష 12వ అధ్యక్ష, భూ దురాక్రమణ కేసులను డిఎస్పీ కానీ ఒక ఏసీపీ స్థాయి అధికారితో కానీ విచారణ జరిపించాలి అని. ఎందుకంటే కింద స్థాయిలో ఏమన్నా ఉంటే ఎక్కడ మిస్యూజ్ అవుతుందేమని చెప్పేసి కూడా కలెక్టర్ స్థాయిలో కమిటీ, దాని తర్వాత డిఎస్పీ ఏసీపీ స్థాయిలోనే ఈ యొక్క విచారణ జరుగుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. 13వ అధ్యక్ష, కోర్టులకు ఫాస్ట్ ట్రాక్ యంత్రాంగం కల్పిస్తాం అధ్యక్ష. 6 నెలల కాల వ్యవధి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష గతంలో చాలాసార్లు ఎన్నో బిల్లులు తెచ్చాం, ఎన్నో చేశాం, కానీ ఎవరు కూడా భయం లేకుండా పోతుంది. కాబట్టి ఈ ఫాస్ట్ ట్రాక్ రిజల్ట్ వచ్చి ఒక శిక్ష అనేది వెంటనే పడితేనే ఇలాంటి కబ్జాదారులకి ఆ భయం ఉంటుందని చెప్పే లక్ష్యంతో ఒక టైం బౌండ్ కి విధంగా ఒక కాల వ్యవధి నిర్ణయిస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే 14వ అధ్యక్ష, భూ దురాక్రమణానికి ఉన్న అక్రమ స్థిరాస్తులు భూ కబ్జాల ద్వారానే సంపాదించారని చెప్పి భావించి జప్తు చేయొచ్చు. ఆ భూ దురాక్రమణకు చేసినటువంటి ఎవరైతే గ్రామర్ ఉన్నాడో అతనికి ఉన్నటువంటి ఇతర ఆస్తులు కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా అట్లనే సక్రమించుకున్నాడని చెప్పేసి నిర్ధారింపు గురైతే తప్పకుండా అవి కూడా జప్తు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష 15వ అధ్యక్ష, ఈ చట్టం అమల్లోకి వచ్చిన నాటికి కానీ అంతకు ముందు కానీ భూ దురాక్రమణకు సంబంధించిన ఏదైనా లావాదేవీ
అది అమ్మకం కానీ, లీజ్ కానీ, గిఫ్ట్ కానీ, ఎక్స్చేంజ్ కానీ, సెటిల్మెంట్ కానీ, సరెండర్ కానీ, మార్టగేజ్ కానీ స్పెషల్ కోర్టులు ఏదైనా ఉత్తర్వులు ఇస్తే తప్ప మిగిలినవన్నీ కూడా చెల్లుబాటు కావు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అధ్యక్ష, కావాలని చెప్పేసి మనమే మన ఫ్రెండ్స్కి వాళ్ళ బంధువులకి ఎంతో రిజిస్టర్ చేసుకుంటూ పోయి ఇది నాకు మేము కొనుక్కున్నాం అని చెప్పి చెప్పడం చేస్తారు. కాబట్టి అధ్యక్ష, ఇది కూడా స్పెషల్ కోర్టు పర్మిషన్ ఉంటే తప్ప ఏవి కూడా చెల్లుబాటు కావు అధ్యక్ష. 10వ అధ్యక్ష, ఏపీ భూ దురాక్రమణ నిరోధక చట్టం 1982ను రద్దు చేయడం అధ్యక్ష. చెప్పాను కదా అధ్యక్ష, ఇంతలా 1982 చట్టం అది కేవలం పట్టణ ప్రాంతానికి హైదరాబాద్ ముఖ్యంగా అప్పుడు ఎక్కువగా ల్యాండ్ గ్రాబింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఉద్దేశించి పెట్టినటువంటి అంశం అధ్యక్ష. కాకపోతే ఇప్పుడు రాష్ట్రమంతటా కూడా ఇది కనపడతా ఉంది కాబట్టి గత 5 సంవత్సరాల ఈ దౌర్భాగ్యపు వైసీపీ పరిపాలనలో దీన్ని అందుకే రద్దు చేసి ఈ కఠినమైనటువంటి బిల్లు తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఆఖరి అధ్యక్ష, దురాక్రమణ చేసినటువంటి భూమి పైన తదుపరి జరిగే ఏదైనా లావాదేవీని చెల్లుబాటు కాకుండా రద్దు చేస్తున్నట్టు స్పెషల్ కోర్టులు ప్రకటించవచ్చు. ఏది జరిగినప్పటికీ కూడా స్పెషల్ కోర్టుని పూర్తి వ్యవహరిస్తూ ఇచ్చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఏపీ భూ దురాక్రమణ నిరోధక బిల్లు అధ్యక్ష రాష్ట్ర మంత్రిమండలిలో 6 నవంబర్ 2024 ఆమోదించిందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే బిల్లును కొత్త చట్టంగా రూపొందించేందుకు శాసనసభలో ప్రవేశపెట్టాం అధ్యక్ష. ఈ కొత్త చట్టం భూ దురాక్రమణదారులకు భయాన్ని పెట్టిస్తూ భూ యజమానులకు ప్రయోజనాలు తెచ్చే విధంగా, రక్షించే విధంగా కూడా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ బిల్లులోని కొన్ని ప్రొవిజన్స్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అండ్ మరియు భారత నాగరిక సురక్ష మరి సంహితతో ముడిపడి ఉన్నందున అధ్యక్ష 2 సభల్లో ఆమోదం అయిన తర్వాత అధ్యక్ష భారత రాష్ట్రపతి గారికి ఆమోదానికి పంపబడుతుంది అధ్యక్ష. అధ్యక్ష, అలాగనే ఇంకా అంటే ఈ కాకుండా అధ్యక్ష ప్రస్తుతం 5 ఇతర సమాచారం ఏంటంటే అధ్యక్ష, ప్రస్తుతం 5 రాష్ట్రాలను ఏపీ, గుజరాత్, ఒడిశా, కర్ణాటక, అస్సాం రాష్ట్రాల్లో భూ దురాక్రమణ చట్టాలు ఆల్రెడీ కలిగి ఉన్నాయి అధ్యక్ష. గుజరాత్ భూ దురాక్రమణ నిరోధక చట్టం 2020లోని సెక్షన్ 7 ప్రకారం అధ్యక్ష ఒకటి కంటే ఎక్కువ కూడా కోర్టులు పెట్టుకునే విధంగా 1976లో పొందపరిచినట్లుగా గుజరాత్ చట్టంలో లేనటువంటి కఠిన శిక్షలను కూడా నిబంధనలు రూపొందించే క్రమంలో కొత్త చట్టంలో పొందపరచవచ్చు అధ్యక్ష. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తామని మాత్రమే కొత్త చట్టంలో పేర్కొన్నాం అధ్యక్ష. సభ్యులుగా ఎవరెవరు ఉంటారో అనేది నిబంధనలు రూపొందించేటప్పుడు నిర్ణయిస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మినిస్టర్ గారు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సభ్యుల్ని కోరేది ఏంటంటే, ఇప్పుడున్న ప్రపంచంలో రోజులు మనం చూస్తున్నాం, భూ ఆక్రమణలు విపరీతంగా జరుగుతున్నాయి. మన శాసనసభ్యులందరికీ కూడా చట్టం మీద పూర్తిగా అవగాహన ఉండాలి.